నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఈరోజు బీజేపీ స్టేట్ ఆఫీసులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్లు, ఫీజు రీఎంబర్స్మెంట్ను తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేయట్లేదన్న ఉద్దేశంతో ఈరోజు బీజేపీ చీఫ్ రామచంద్రరావు అయితే 2 రోజుల నిరాహార దీక్షకు అలాగే నిరసన కార్యక్రమాన్ని కూడా పిలుపునైతే ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు అలాగే విద్యార్థులు కూడా పాల్గొని మద్దతు తెలపడం. ఇక ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి బండారు విజయలక్ష్మి గారు బీజేపీ రాష్ట్ర సెక్రటరీ మనతోటి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న ధర్నా ఏదైతే ఉందో ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందే నిరుద్యోగులు విద్యార్థుల సపోర్ట్ తోటి, ఇప్పుడు అటువంటి ప్రభుత్వమే ఎందుకు వీళ్ళని చిన్న చూపు చూస్తున్నారు పరిస్థితి? అంటే వాళ్ళకు ఒకటి ట్రెండ్గా అయిపోయింది. ఏదైనా సమస్య వాళ్ళు మనం అడగగానే అయితే బీఆర్ఎస్ దాఖలాలు ఏం పెట్టలేదు, అందుకే అయితలేదు అంటాడు. బీజేపీ మాకేం ఇస్తలేదు అంటాడు. ఆయన ప్రభుత్వంలో ఎక్కి ఆయన అధికారంలో తీసుకొని మిగతా 2 పార్టీల మీద బురద జల్లే కన్నా వాళ్ళు ఎందుకు ఇస్తలేరో అడగాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు నేను నమ్ముతా భారతీయ జనతా పార్టీ తప్ప బీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్కి కానీ స్టూడెంట్స్ దగ్గరికి పోయి మేము మీకు అన్యాయం చేసినాము అని చెప్పుకునే దమ్ము ధైర్యం లేదు. కాబట్టి ఈరోజు ఆ విద్యార్థుల గొంతుకై భారతీయ జనతా పార్టీ నిరాహార దీక్ష నిర్వహిస్తాం. అయితే విద్యార్థులు, ఇక్కడ చదువుకునే విద్యార్థులు అప్లికేషన్ నింపడానికి కూడా పనికిరారు, ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్టేజ్ అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి సీఎం మాట్లాడు. ఒక సొంత రాష్ట్ర ముఖ్యమంత్రి తన సొంత రాష్ట్ర విద్యార్థులను ఉద్దేశించి ఆ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంట? చాలా అన్యాయం అండి. ఎందుకంటే మామూలుగా అరుగుల మీద కూర్చున్న వాళ్ళు, చదువురాని వాళ్ళు ఇంజనీరింగ్ పిల్లల్ని చూడగానే ఏమంటారు, అమ్మ కొంచెం మా ఫోన్ తీసుకో రిపేర్ చేయి, లేకపోతే మా ఇంట్లో బల్బ్ వెలుగుతలేదు, లేకపోతే మన రిపేర్ చేయి అని మాట్లాడతారు. వాళ్ళకి పోయి చెప్పొచ్చు, అమ్మ ఇంజనీరింగ్ చేసే పిల్లల పని ఇది కాదు అని చెప్పి. ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి, ఆ స్థాయి నాయకుడు కూడా ఇక్కడున్న విద్యార్థులకు ఆ సామర్థ్యాలు లేవు అనడం ఎంతవరకు కరెక్ట్ అండి? వాళ్ళు పాలసీ మేకర్స్గా మీరు ఏం చేయాలా? విద్యార్థుల్ని ప్రపంచానికి తయారు చేయాలా, విద్యార్థులకు కావాల్సిన అవకాశాలు ఇవ్వాలి. మీకు తెలుసు కదా, లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటికి వస్తూ ఉన్నారని. మరి ఆ లక్షల మందికి మీరు ఏ విద్యా అవకాశాలు ఇచ్చినారు, ఏ ఉద్యోగ అవకాశాలు ఇచ్చినారు కూడా ఆయన ఫస్ట్ చెప్పిన తర్వాత అప్పుడు నీ క్యాలిబరే నీకు సరిగ్గా లేదు, విద్యాశాఖ మంత్రిగా యూఆర్ ఎ ఫెయిలియర్, ముఖ్యమంత్రిగా యూఆర్ ఎ ఫెయిలియర్, అది పక్కన పెట్టి మీరు విద్యార్థుల్ని ఫెయిలియర్ అనడం ఎంతవరకు కరెక్ట్? అది కూడా వారు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. అయితే మేడం, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు. అలాగే వికసిత్ భారత్ అనే లక్ష్యంగా భారత్ ఎట్లా ముందుకు పోతుందో దాంట్లో యువత విద్యార్థులే ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారు. అటువంటి విద్యార్థులను యువతను కించపరిచే విధంగా, అలాగే విద్యకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలను 4000 పాఠశాలలుగా కుదిస్తానని చెప్పడం, ప్రైవేటు కళాశాలలు పాఠశాలలపైన ఫీజు నియంత్రణ చేయకుండా ఇష్టారాజ్యాన్ని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకు ఈ విద్యపైనే ఇంత చిన్న చూపు ఎందుకంటారు? అంటే నాకు అర్థమైనంత వరకు అయితే సరిగ్గా ఒక ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణమని నేను భావిస్తాను. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఏంది తెలంగాణకు సరిపడా నిధులు లేవు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది విషయం అన్నది ఓట్లు అడిగే ముందే వాళ్ళు చేసుకోవాల్సిన అనాలిసిస్, వాళ్ళు చేసుకోవాల్సిన ప్రణాళిక అది లేకుండా, ఏ మినిమం ఎడ్యుకేషన్ లేకుండా ప్రజలు కూడా ఎట్లా అయిపోయినారంటే బాగా విసిగిపోయి టీఆర్ఎస్ మీద బాగా కోపంగా ఉండి ఇంకో దిక్కు లేక నాకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసిండ్రు తప్పిస్తే ఇంకో విధి విధానం కాదు అనుకుంటాం. ఈరోజు మేము కాలేజెస్కి పోయినా, స్టూడెంట్స్ స్కూల్కి పోయినా కూడా వాళ్ళు చాలా క్లారిటీగా చెప్తారు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు. ఎందుకంటే కాలేజెస్ మామూలు ఇంటర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ పిల్లలు కూడా ఇంకా లీవ్ అలోన్ మీరు మామూలు ప్రభుత్వ ఉద్యోగాలకు పోతే ఇంకెన్ని వినాల్సి వస్తుందని నేను అనుకుంటాను. మేడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాలు అనే మాట పైన. గత 10 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పాలనలో మేము అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదని నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రచారం చేసి అధికారంలోకి తీసుకొచ్చారు. అటువంటి నిరుద్యోగులకే ఉద్యోగం కల్పించకపోవడం, ఒకవేళ మాకు ఖాళీలను మీరు భర్తీ చేయట్లేదని చెప్పి వారు రోడ్డు మీదకి వస్తే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం, మొన్న రీసెంట్గా పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళ గొంతు పట్టుకొని నులిమినటువంటి పరిస్థితులు ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తుంది? అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఇంతకుముందు అన్నట్టు ఒక ట్రెండ్ ఫాలో అవుతూ ఉన్నారు. వాళ్ళు ఉన్నదానికి సొల్యూషన్ లేదు, ఎట్లా ముందుకు తీసుకుపోతారో ప్రభుత్వానికి దానికి ఆన్సర్ లేదు. మీరు చూడండి, ఎవరైనా వాళ్ళని అడగగానే వాళ్ళు 2 సమాధానాలు చెప్తారు. మీరేం చేసినావు, చిన్నపిల్లల ఆటలాగా మిర్రర్ ఇన్ ద మిడిల్ అంటారు. నువ్వేం చేసినావు అంటే మరి నువ్వేం తక్కువ తిన్నావు అనడం తప్పిస్తే వాళ్ళు నువ్వెంత తిన్నావు నేనెంత తిన్నా, నువ్వెంత దోచినావు నేనెంత దోచినా, నేను కట్టిస్తే నువ్వు గూలగొట్టినావు, ఇదే పంచాయతీ నడుస్తున్నది. అంగన్వాడీ వర్కర్స్ నుంచి మీరు అన్నట్టు మొన్న పాలిటెక్నిక్ పిల్లల దాకా రోడ్డు మీద పడి అరెస్టులు కావడం తప్పిస్తే
క్షుణ్ణంగా చాలా సూటిగా ఈ ప్రభుత్వం ఎవ్వరికీ కూడా న్యాయం చేసిన పరిస్థితిలో లేదు, న్యాయం జరగట్లేదని మేము భావిస్తాము. అయితే మేడం, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళు నిజంగా పాలన చేయగలుగుతారా? ప్రజలు వారి మాటలు నమ్మే పరిస్థితి భవిష్యత్తులో ఉంది? దాదాపు 60 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం చూసిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ విషయానికి వస్తే లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ గారు సర్వ్ చేస్తున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ రెండు చూస్తేనే మీకు అర్థమవుతుంది రేపు కాంగ్రెస్ ఫ్యూచర్ ఏంది అని చెప్పి అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు పూర్వలోకల్. నేను మీ సంపత్ కుమార్. ఈరోజు బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే ఒక 48 గంటల నిరసన దీక్షను అయితే చేపట్టారు. దీని గురించి మనతో మాట్లాడడానికి మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసు. సార్ నమస్తే. గత నెల రోజులుగా భారతీయ యువమోర్చా వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాలను పెడచెవిన పెట్టి పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తున్నటువంటి కారణంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు 2 రోజుల దీక్షకు పూనుకోవడం జరిగింది. తప్పకుండా నేను నమ్ముతా ఉన్నా, ఒకవేళ ప్రభుత్వము తీవ్రతను అర్థం చేసుకొని ఫీజు రియంబర్స్మెంట్ చేసినట్టయితే సమస్య సద్దుమణిగే అవకాశం కొంత కనిపిస్తూ ఉంది. కానీ ఈ 2 రోజుల దీక్షతో కార్యక్రమం ముగుస్తుంది అనే భావనలో గనక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టయితే ఖచ్చితంగా విద్యార్థి లోకం ఈ ఉద్యమాలను తమ భుజస్కంధాలపైన వేసుకునేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులే కనుక ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన రోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గద్దె దిగాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాను. అయితే సార్, సిజేపీ ఏదైతే విద్యార్థులకు అండగా ఉన్నామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తన సొంత రాష్ట్రంలో నిరుద్యోగులను విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తుంది. ఎందుకు చేస్తున్నారు? విద్య పైన అవగాహన లేనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడము బాధాకరం అయితే, తానే విద్యాశాఖ మంత్రిగా ఉండడం అనేది శోచనీయంగా కనిపిస్తూ ఉంది. వారికి విద్య పట్ల అవగాహన లేదు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు అవగాహన రహితంతో మాట్లాడుతూ ఉంటారు. విద్యార్థులను క్రిమినల్ వేస్ట్గా వారి విద్యను వక్రీకరిస్తూ ఉంటారు. కాబట్టి విద్య పైన అవగాహన లేనటువంటి నాయకుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి కారణంగానే ఈ సమస్యలు పునరావృతం అవుతూ ఉన్నాయి. గత ప్రభుత్వాన్ని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని నిందించాల్సిందే. కానీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా బలుక్కొని విద్యార్థుల సమస్యలను కేవలం చర్చకే పరిమితం చేస్తామంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదనేది గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది. సార్, గత బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిస్థితులను చూస్తే బీజేపీ అధికారంలోకి రావడానికి వాళ్ళే మార్గం సుగమం చేస్తున్నారంటే ఏమంటారు? ఎవరో బీజేపీని అధికారంలోకి రావడం కోసం మార్గం సుగం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీని ప్రజలు తమ పార్టీగా భావిస్తూ ఉన్నారు. తన ధర్మాన్ని కాపాడేటువంటి పార్టీగా భావిస్తూ ఉన్నారు. దేశాన్ని రక్షించేటువంటి ఏకైక పార్టీగా భారతీయ జనతా పార్టీని చూస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీనే ప్రజలు సమర్థిస్తూ ఉన్నారు, మద్దతు పలుకుతూ ఉన్నారు, గెలిపిస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణలో కూడా ఖచ్చితంగా కాషాయ జెండా ఎగురుతుంది. కాషాయ జెండా ఎగిరిన రోజే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సమస్యలు, అదేవిధంగా నిరుద్యోగ సమస్యలు, రైతుల సమస్యలు, పేదల సమస్యలని కూడా పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.